అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా 7వ అధ్యాయంలో కల మొత్తం శ్లోకములు మరియు భావములు ఒకే వీడియోలో చూద్దాము. ఈ అధ్యాయం యొక్క పేరు విజ్ఞాన యోగము. విజ్ఞానమనగా విశేష జ్ఞానము లేదా అనుభవపూర్వకమైన జ్ఞానము లేదా జ్ఞేయ అంటే ఆత్మస్వరూపము. జ్ఞానమాత్రముతో సంతృప్తి నొందక విజ్ఞానమును కూడా సముపార్జించవలెనని భగవానుని ఆజ్ఞ. పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధము క్రిందటి అధ్యాయము యొక్క చివర యోగులందరిలోనూ పరమాత్మయందు సంలగ్నమైన చిత్తము కలిగి శ్రద్ధతో భజించువాడు సర్వశ్రేష్ఠుడని శ్రీకృష్ణుడు ఆనతిచ్చినాడు. కానీ పరమాత్మ యొక్క స్వరూప స్వభావములను చక్కగా తెలుసుకొనినచో మాత్రమే అట్టి ధ్యానము ఏకాగ్రత చింతనము సాధ్యపడగలదు. కాబట్టి భగవత్ స్వరూపమును దాని మహిమను దాని అనుభూతిని లెస్సగా తెలియచేయు నిమిత్తము ఈ అధ్యాయము ప్రారంభింపబడుచున్నది. అథ జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోऽధ్యాయః. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీభగవానుడు పలికెను, ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగినవాడవై యుండుము. అనన్య భావముతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడవగుము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడను అగు నన్ను సమగ్రముగా తెలుసుకొను విధమును వినుము. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలిసికొనవలసినది ఏదియూ మిగలదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును ఎరుంగును. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని 8 విధములుగా నా ఈ ప్రకృతి అంటే మాయ విభజించబడినది. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. గొప్ప బాహువులు గల ఓ అర్జున, ఈ ప్రకృతి చాలా అల్పమైనది. దీనికంటే వేరైనదియు ఈ జగత్తునంతను ధరించునదియు జీవరూపమైనదియునగు మరి ఒక ప్రకృతిని శ్రేష్టమైన దానినిగా నెరుంగుము. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఓ అర్జున, సమస్త ప్రాణులును ఈ 2 విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నములగుచున్నవి. ఈ జగత్తు యొక్క పుట్టుకయు లయమగుటయు నా వలననే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూలకారణము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ అర్జున, నాకంటే వేరుగా మరి ఒకటి ఏదియూ లేనేలేదు. దారమందు మనుల వలె నాయందు ఈ సమస్త ప్రపంచము కూర్చబడినది.
రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. ఓ అర్జున, జలములో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషులందు పౌరుషమును నేనే. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పృథ్వీయందు పవిత్ర గంధ తన్మాత్రను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపసులలో తపస్సును నేనే అయి ఉన్నాను. అనగా నేను సమస్త పదార్థములందు పూర్ణముగా వ్యాపించియున్నాను. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను సనాతనమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే అయి ఉన్నాను. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా. ఓ భరతశ్రేష్ఠ, బలవంతులలో కామరాగరహితమైన బలమును నేను, భూతములన్నింటియందు ధర్మమునకు విరుద్ధము కాని కామమును నేనే. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సాత్విక, రాజస, తామస భావములన్నీయును నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొనుము. కానీ యథార్థముగా వాటిలో నేను కాని నాలో అవి కానీ లేవు. అనగా నేను త్రిగుణాతీతుడను. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నవి. కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు తెలుసుకొనలేకున్నవి. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. శిష్యుడు అడిగెను, దయామయ, అపారమగు ఈ సంసార సముద్రమున మునుగుచున్న నాకు శరణ్యమేదియో తెలుపుడు. గురువు పలికెను, భగవానుని పాదపద్మములు అను విశాలమైన నౌకను ఆశ్రయింపుము, తరించిపోవుదువు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. పాపము చేయువారును, మూఢులును, మాయచే అపహరింపబడిన జ్ఞానము కలవారును, రాక్షస స్వభావమును ఆశ్రయించువారునగు మనుజాదములు నన్ను పొందుటలేదు, అనగా ఆశ్రయించుటలేదు. చతుర్విధా భజంతే మాం జనః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభా. భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జున, అపత్తునందున్నవాడు, తెలుసుకొనకోరువాడు, ధనమును అభిలషించువాడు, జ్ఞానము కలవాడు అను ఈ 4 విధములైన పుణ్యాత్ములగు జనులు నన్ను సేవించుచున్నారు. భగవంతుని సేవింపని వారి విషయమై ఇదివరకు చెప్పబడినది. ఇక సేవించువారిని గూర్చి ఇచట చెప్పబడుచున్నది. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే
ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నన్ను తెలుసుకొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడును నాకు మిక్కిలి ఇష్టుడు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఈ చతుర్విధ భక్తులందరూనూ ఉదారులే, కానీ జ్ఞాని అయినవాడు నా స్వరూపమే. ఇది నా అభిప్రాయము. ఏలనన అట్టి భక్తుడు తమ మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమ ప్రాప్యునిగా భావించును. ఈ విధముగా అతడు నాయందే స్థితుడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మాసు దుర్లభః. అనేక జన్మల పిదప జ్ఞాని అయినవాడు సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. నానా విధములైన భోగవాంఛలలో కూరుకొనిపోయిన వారి జ్ఞానము హరింపబడును. వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. మనుజుని హృదయమందు పరమాత్మగా నుండి ఏ దేవతను మనుజుడు ఆరాధించవలనని వాంఛించునో ఆ దేవతయందు అతని శ్రద్ధను దృఢము చేయుదును. సతయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయేవ విహితాన్ హితాన్. అట్టి శ్రద్ధతో అతడా దేవత నుండి తన వాంఛా పరిపూర్తికై వరములను ఆశించును. నిజానికి ఆ వరములన్నీయు నా వలన మాత్రమే ఇవ్వబడుచున్నవి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధులగు వారు దేవతలను వారి పరిమితమైన తాత్కాలికమైన వరముల కొరకు ఆరాధింతురు. దేవతలను ఆరాధించువారు ఆయా దేవతా లోకములను పొందుచుండగా నా భక్తులు నా పరంధామమును చేరుదురు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. మందబుద్ధులగువారు దేవాది దేవుడనైన నేను ముందు నిరాకారుడనై ఇప్పుడు సాధారణ మనిషిలాగా ఆకారము ధరించి అవతరించితినని తలంతురు. ఈ అజ్ఞానముతో వారు నా దివ్యమైన నాశరహితమైన మరియు ప్రపంచాతీతమగు స్వభావము ఎరుగరు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నా అంతరంగ శక్తియగు యోగమాయచే కప్పివేయబడియుండుట చేత నేను ప్రతి ఒక్కరికి అగుపించను. మూఢులు నన్ను పుట్టుకలేనివానిగా అవ్యయునిగా తెలుసుకొనలేరు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన.
ఓ అర్జున, దేవాది దేవుడను అగుట చేత గతమందు ఏమి జరిగినది, వర్తమానమందు ఏమి జరుగుచున్నది, భవిష్యత్తునందు ఏమి జరగబోవున్నది నాకు సర్వము తెలియును. సర్వ ప్రాణులను నాకు తెలియును, కాని నన్ను ఎవరూ తెలిసికొనలేరు. ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ భరతవంశజుడా, ఓ పరంతప, కోరిక మరియు ద్వేషముల ద్వంద్వంచే పుట్టిన సృష్ట్యాది నుండి సర్వప్రాణులు మోహము చేత పరవశమై ఉన్నారు. ఇందువలన వారు అజ్ఞానంతో కప్పబడి ఉంటారు. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. ఎవరి పాపములు పుణ్యకర్మల ద్వారా పూర్తిగా నశింపచేయబడినవో, ఎవరు మోహము మరియు ద్వంద్వముల నుండి విడివడియుందురో వారు నా సేవయందు దృఢసంకల్పముతో వర్తించుచుందురు. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మ చాఖిలం. ఎవరు జరామరణముల నుండి ముక్తి పొందుటకై దైవసేవ ద్వారా నన్ను ఆశ్రయించుచున్నారో వారు నిజముగా బ్రహ్మసాక్షాత్కారము పొందినవారు. ఎట్లనగా వారికి భౌతిక ఆధ్యాత్మిక కార్యకలాపముల గూర్చి సర్వము తెలియును. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఎవరు నన్ను ఈ భౌతిక సృష్టి నియామకునిగాను, సర్వదేవతలకును మూలముగాను మరియు సర్వయజ్ఞములకు మూలముగాను గ్రహించుచున్నారో వారు అంత్యకాలమందు నిశ్చల చిత్తము కలిగిన వారగుట చేత నన్ను నిజముగా తెలుసుకొందురు. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. ఇంతటితో మన ఛానల్లో 7వ అధ్యాయం పారాయణం పూర్తయింది కదండి. మరలా వచ్చే వీడియోలో 8వ అధ్యాయంలో కల శ్లోకములు మరియు వాటి భావములతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు. ఓం నమో భగవతే వాసుదేవాయ.